దివ్యాంగుల మనోభావాలు దెబ్బతినేలా ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు చేశారని ముత్తినేని వీరయ్య మండిపడ్డారు. ఆమె చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అన్నారు. స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా దివ్యాంగులపై చేసిన పోస్టుపై ముత్తినేని వీరయ్య అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రతిభ ఎవరి సొత్తు కాదని, వైకల్యాలు శక్తి సామర్థ్యాలు మేధోశక్తిపై ప్రభావం చూపుదన్నారు. బ్రెయిన్ లిపి అందించిన లూయిస్ బ్రెయిన్లీ మొదలుకొని అనేక మంది దివ్యాంగులు విభిన్న రంగాల్లో ఉన్నత స్థాయిలో సేవలు అందిస్తున్నారని వెల్లడించారు. స్మితా సబర్వాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తన స్థాయిని దిగదార్చేలా ఉందని ముత్తినేని వీరయ్య ఆరోపించారు. ఇప్పుడు భారతదేశ ప్రభుత్వము ఇండియన్ గవర్నమెంట్ ఐఏఎస్ గా డ్యూటీ ఇచ్చింది. తన డ్యూటీ తను చేసుకోవాలి. ఇప్పుడు అంత పిచ్చి ఆలోచనలు, పిచ్చి మాటలు, ఇంత దౌర్భాగ్యమైన మాటలు ఈ భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి కూడా మాట్లాడి ఉండరు. వారు అంటున్నారు కదా, ఎయిర్లైన్స్ లో ఎవరైనా హ్యాండిక్యాప్డ్స్ కి అవకాశం ఇస్తారా అని. జెసికా కాక్స్ మొట్టమొదట 2 చేతులు లేకపోయినప్పటికీ కూడా 2 చేతులు కోల్పోయిన జెసికా కాక్స్ అమెరికాలో శిక్షణ పొంది, లైసెన్స్ కూడా పొంది, సంవత్సరాల తరబడి విమానాలు నడిపిన మహిళ. ఆమె తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ కూడా. మరి ఈమెకు నాలెడ్జ్ ఉందనుకోవాలా లేదనుకోవాలి. మరి కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి మోదీ గారిని, అమిత్ షా గారిని, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని, మరో మంత్రివర్యులు బండి సంజయ్ గారికి సూటిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర సర్వీసులకు సంబంధించిన స్మితా సబర్వాల్ ని కేంద్ర సర్వీసుల నుంచి తొలగించండి. వారి మీద యాక్షన్ తీసుకోండి. వారి మీద చర్యలు చేపట్టండి. వారు ఒక్క క్షణం కూడా ఐఏఎస్ గా కొనసాగడానికి అర్హురాలు కాదు. వారి మానసిక ప్రవర్తన మీద ఒక కమిటీని వేయండి. ఆమెకి మెంటల్ డిజార్డర్ ఏమైనా ఉందా చెక్ చేయండి. ఎందుకంటే పదే పదే ఎంత మంది ఆందోళన చేస్తున్నా, ఎంత మంది ఇది ఉల్లంఘన అని చెప్తున్నా ఆమె పదే పదే వ్యాఖ్యలు చేస్తుంది. పార్లమెంటు యాక్ట్ వికలాంగుల హక్కుల చట్టం ఆమోదించింది 2016లో. ఆ చట్టం మీద మీకు గౌరవం ఉంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమెని సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తుంది. అంటే పిచ్చి చేష్టలు. ఇప్పుడు భారతదేశ ప్రభుత్వము ఇండియన్ గవర్నమెంట్ ఐఏఎస్ గా డ్యూటీ ఇచ్చింది. తన డ్యూటీ తను చేసుకోవాలి. ఇప్పుడు అంత పిచ్చి ఆలోచనలు, పిచ్చి మాటలు, ఇంత దౌర్భాగ్యమైన మాటలు ఈ భారతదేశంలో పుట్టిన